చాలామంది మార్చి 3వ తారీఖున ఏర్పడబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం మీద అనేక అపోహల్ని సృష్టిస్తున్నారు. నిజానికి ఒక విషయం గమనించండి, ఇది పాక్షికమైనటువంటి గ్రహణము. ఈశాన్య భారతదేశంలో మాత్రమే ప్రస్ఫుటంగా ఏదైనా కొంత మేరకు కనబడవచ్చును. అసలు కనబడడానికే అవకాశం లేదు. ఎందుకు? అది మధ్యాహ్నం పడుతోంది. మధ్యాహ్నం 3 to 6 వరకే గ్రహణం పడుతోంది. ఆ గ్రహణం అయిపోతుంది. దీన్ని పట్టుకుని నానా రకాలుగాను యాగి చేసేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఒక్క విషయం గమనించండి, 3వ తారీఖు గ్రహణం పడితే 3వ తారీఖు నాడు ముహూర్తం ఇవ్వరు. పంచాంగ కర్తలందరూ కూడా 3వ తారీఖున ముహూర్తం ఇచ్చారు. 4వ తారీఖు ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 5వ తారీఖున పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే గ్రహణము అంత బలీయమైనది అయితే పంచాంగకర్తలకి తెలియదా? పంచాంగకర్తలు ముహూర్తాలు ఇచ్చారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే ఇది అంత బలీయమైనటువంటి గ్రహణము కాదు. ఇది సింహరాశి యందు ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణమే. అయినప్పటికీ కూడా ఇది మధ్యాహ్నం అప్పుడు పడుతోంది. ఏ గ్రహణం అయితే మనకి కనబడనటువంటి సమయంలో, అంటే ఉదాహరణకి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉన్నదో అది మధ్యాహ్నం అప్పుడు పడుతోంది, రాత్రప్పుడు కాదు. కాబట్టి ఆ గ్రహణం తాలూకు ప్రభావం అనేటువంటిది లేదా గ్రహణం తాలూకు విషయాలు అనేటువంటివి అంతగా బాధించవు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న గ్రహణం పడితే చాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు లేదా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. భయపడద్దు. ప్రతి గ్రహణము ప్రమాదం కాదు. ప్రత్యేకించి చంద్రగ్రహణం అంటే రాత్రే పట్టాలి. మధ్యాహ్నం పడుతూ ఉన్న చంద్రగ్రహణం అసలు నీ కంటికి కనే కనిపించదు. సాయంత్రం అయ్యేసరికి ఆ గ్రహణమే అయిపోతుంది. కాబట్టి మనకి రాత్రులు ముహూర్తాలు ఇచ్చారు, తర్వాత రోజు ముహూర్తాలు ఇచ్చారు. కాబట్టి ఈ గ్రహణం ప్రమాదం కాదు. ఈ గ్రహణం తాలూకు విషయాలపైన మరింతగా మనం చర్చ చేసుకుందాము. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇదేమి భయంకరమైనటువంటిదో అరుదైనటువంటిదో కోట్ల సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిదో కానే కాదు. ఇది అతి సామాన్యమైనటువంటి గ్రహణం మాత్రమే. ఇది దృష్టిలో పెట్టుకోవాలి.